కార్తీక మాసం పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో ఈశ్వరునికి విశేష అభిషేక పూజోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. తెనాలిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో ఒకవైపు వర్షం పడుతున్న ఉదయాన్నే భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపించారు. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను పూజా కార్యక్రమాలకు అనుమతించారు. ఒకవైపు వర్షం పడుతున్న ఉదయాన్నే దేవస్థాన ప్రాంగణంలో దీపాలు వెలిగించే భక్తులతో పాటు నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి తమ భక్తి ప్రపత్తిని చాటుకున్నారు. అయ్యప్ప భక్తులు, సాధారణ భక్తులు దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని దర్శించుకోవడంతో కార్తీక మాస ఆధ్యాత్మిక శోభ దేవాలయంలో వెల్లివిరిసింది. నెల రోజుల పాటు జరిగే కార్తీక మాస ఉత్సవాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ఆలయ ఈవో రమణకుమారి ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ గంగాపురం తెనాలిలో వేయించేస్తున్న భక్తు మహాశైలికి గంగానంపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం యొక్క దర్శన పూజలు, 2 పూటల హారతులు ఇవ్వటం, సోమవారాలు 4 సోమవారాలు కళ్యాణాలు ఉంటాయి. ఇక ఈరోజు కూడా భక్తులు కూడా ప్రాతకాలంలో స్వామివారి దర్శించి యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి అట్లాగే 5వ తారీఖు పౌర్ణమైంది వచ్చే నెల. అట్లా ఆ రోజు కూడా వచ్చి స్వామివారిని ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం చాలా విశేషం. అన్ని మాసాల్లో కూడా ఒకరోజు చేసినా కూడా ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా విశేషం. కాబట్టి అట్లాగే స్వామివారిని ఈ గంగాపతి రామేశ్వర స్వామిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందమని కోరుతున్నాం.